లెక్చరర్స్ ఆస్పెక్ట్ ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం. మనం లాస్ట్ క్లాస్లో మిర్రర్స్ పూర్తిగా కంప్లీట్ చేసాము. ఈరోజు దానికి కంటిన్యూషన్ మిగిలిన లాస్ట్ పార్ట్ అనమాట. ఇది ఫిజిక్స్కి ఇంకా ఎండ్ కార్డ్. ఇక్కడితో మనం ఫిజిక్స్ పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్నట్టే. ఈ రోజుతో మనం పూర్తిగా కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే, మనం లాస్ట్ 4 పార్ట్స్లో ఫిజిక్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ మనం నెక్స్ట్ కెమిస్ట్రీ వీడియో స్టార్ట్ చేసే ముందు వాటిని అన్నిటిని క్లియర్ చేసేస్తాను. ఆర్ఎల్స్ మీరు ఎప్పుడు డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా మ్యాక్సిమం రిప్లై కామెంట్స్లోనే ఇచ్చేస్తాను. ఎనీహౌ ఓకే, మనం ఎలక్ట్రిసిటీ టాపిక్ చూద్దాం. ఎలక్ట్రిసిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటన్నది మ్యాక్సిమం మనందరికీ తెలుసు, ఎందుకంటే అందరూ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సే కాబట్టి మోస్ట్లీ. ఇన్ డీటెయిల్గా ప్రతిదీ చూద్దాం. ఎనీహౌ, electric charge is the property associated with the matter due to which it produces and experiences electrical and magnetic effect. ఎలక్ట్రిక్ ఛార్జే ప్రతి మొత్తం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్కి కానీ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి కానీ అన్నిటికీ కారణం ఎలక్ట్రిక్ ఛార్జే అని చెప్తున్నాడు అనమాట. ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ప్రాపర్టీ అసోసియేటెడ్ విత్ మ్యాటర్ డ్యూ టు విచ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. Electric charge are positive proton and negative electron. Scalar quantity SI unit is coulombs. SI unit imported coulombs. అలాగే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, డైరెక్షన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. దట్ మీన్స్ ఇట్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సేమ్ లైక్ ఎనర్జీ అనమాట. ఛార్జ్ అనేది కన్జర్వ్ అవుతుంది అంతే తప్ప డిస్ట్రాయ్ అవ్వదు అని చెప్తున్నాడు. The charge of a particle is an integral multiple of 1.6 into 10 power minus 19 coulombs. ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది? 1.6 into 10 power minus 19 coulombs. ఆఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసిందే మనందరికీ. నెక్స్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ చూసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈక్వేషన్ F ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2 బై D స్క్వేర్ అనమాట. వేరేస్ ఇక్కడ K ఎంత అంటే 1/4πε0. 1/4πε0 నార్మల్ ఎయిర్ మీడియంలో అయితే 9 into 10 power minus 9 వస్తుంది. ఓకే, కులుమ్స్లా ఏం చెప్తుంది? కులుమ్స్లా ఈ ఈక్వేషన్ చెప్పేది కులుమ్స్లా అనమాట. కులుమ్స్లా ఏం చెప్తుంది అంటే కులుమ్స్లా స్టేట్ దట్ ఫోర్స్ of attraction or repulsion between two stationary point charges is directly proportional to conductor of the magnitude of two charges. ఇంకా Q1 Q2కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ అని చెప్తుంది. అదే ఈక్వేషన్, సేమ్ లైక్ గ్రావిటేషన్ ఈక్వేషన్ లాగా. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. Electrostatic force can be repulsive between two positive or two negative charges or attractive between a positive and a negative charge. ఇది మనకి తెలిసిందే కదా, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అయితే అట్రాక్ట్ అవుతుంది, వేరేజ్ పాజిటివ్ పాజిటివ్ అయితే రిపెల్ చేసుకుంటాయి, అలాగే నెగిటివ్ నెగిటివ్ అయినా రిపెల్ అవుతాయి. పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ ఫీల్డ్ అవుట్వర్డ్స్ ఉంటుంది, వేరేజ్ నెగిటివ్ ఛార్జ్ ఇన్వర్డ్స్ ఉంటుంది. An electric field line in general is a curve drawn in such a way that the tangent to it at each point is in direction of the electric field at that point. Lines always point away from a positive charge. పాజిటివ్ ఛార్జ్ నుంచి ఫ్రమ్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి కరెంట్ ఫ్లో అవుతుంది కదా, కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్. సో అందుకే పాజిటివ్ నుంచి ఫీల్డ్ అనేది అవుట్వర్డ్స్ ఉంటుంది, వెరాజ్ నెగిటివ్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఫ్లో అవుతుంది కదా కన్వెన్షనల్ డైరెక్షన్. సో అందుకని టువర్డ్స్ నెగిటివ్ ఉంటుంది అనమాట డైరెక్షన్. టూ ఫీల్డ్ లైన్స్ కెన్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, డోంట్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్. రెండు ఛార్జెస్ కనుకుంటా, రెండు ఛార్జెస్ మధ్య క్లోజ్డ్ లూప్స్ ఎక్కడ ఫామ్ అవ్వవు అని చెప్తున్నాడు. పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఏ చార్జ్డ్ కండక్టర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి చార్జ్డ్ కండక్టర్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇంకా ఇది పర్పెండిక్యులర్ 90 degrees 90 degrees 90 degrees. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్రియేటెడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్స్ టు F/Q అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఫోర్స్ బై పర్ యూనిట్ ఛార్జ్, దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్ బై వోల్టేజ్ ఆర్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్ పర్ మీటర్, అంతే కదా, V/Q అనమాట. ఈకి ఇంకో ఫార్ములా కూడా ఉంది, E ఈక్వల్స్ టు V/Q. సారీ, సరిగ్గా రాస్తాను. ఇది ఈక్వల్స్ టు V/D, వోల్టేజ్ పర్ మీటర్, V/D.
డిస్టెన్స్ అనమాట, డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ రెండింటికి మధ్య ఉన్న వోల్టేజ్, లేదా F/Q అన్న కానీ E. ఎలక్ట్రిక్ కరెంట్ I ఈక్వల్స్ టు Q/T, చార్జ్ పర్ యూనిట్ టైం, అదే కరెంట్ అనమాట. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఈజ్ కాల్డ్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ కూడా స్కేలర్ క్వాంటిటీ, మీరు చూసారు లేదు, చార్జ్ స్కేలర్ క్వాంటిటీ, కరెంట్ కూడా స్కేలర్ క్వాంటిటీ. యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్స్. ఆఫ్ కోర్స్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ క్వాంటిటీ. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో చూసాం 7 ఫండమెంటల్ క్వాంటిటీస్, దాంట్లో ఆంపియర్ కూడా ఫండమెంటల్ క్వాంటిటీ అని చెప్పుకున్నాం. When 1 coulomb of charge flows through a conductor in 1 second, electric current flowing through it is 1 amperes. Of course, ఇది డెఫినేషన్ బట్టి తెలుస్తుంది. డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది ఎందుకు అంటే మనం కన్వెన్షనల్ డైరెక్షన్ పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తుంది అని చెప్పి మనం ముందే కన్సిడర్ చేసేసుకున్నాం. అంటే ఎలక్ట్రాన్సే మూవ్ అవుతాయి అన్న విషయం తెలుసుకోకముందే మనం డైరెక్షన్ పాజిటివ్ టు నెగిటివ్ అని చెప్పి డిసైడ్ అయిపోయాం. సో అందుకని మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం ఇష్టం లేక ఆ కన్వెన్షన్ని అలా కంటిన్యూ చేస్తారనమాట, ఆ ట్రెడిషన్. సో అందుకే రియాలిటీలో ఎలక్ట్రాన్స్ ఫ్లో వల్ల కరెంట్ వస్తున్నా కానీ మనం డైరెక్షన్ ఎప్పుడు పాజిటివ్ టు నెగిటివే చెప్తాం. ఓకే, అందుకే డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఏ కరెంట్ ఆఫ్ దాని బేసిస్ మీద క్వశ్చన్ I ఈక్వల్స్ టు Q/T ఫార్ములా మీద. డైరెక్ట్ కరెంట్ డీసీకి ఏసీకి డిఫరెన్స్ ఏంటి? డీసీకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ డోంట్ చేంజ్ విత్ టైం తోటి డీసీ కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు, ఇలా ఉంటుంది మీకు డీసీ కరెంట్. వెరాజ్ ఏసీ అయితే ఆల్టర్నేటింగ్ ఫీల్డ్ సైన్ వేవ్ కింద ఉంటుంది. ఏసీ magnitude changes continuously and direction also changes periodically. ఇక్కడ చూసుకుంటే ఇది టైం పీరియడ్ ఆఫ్ సైన్ కర్వ్ అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిపీటెడ్గా కదా. సో పీరియాడికల్గా కరెంట్ డైరెక్షన్ ఎక్కడికక్కడ చేంజ్ అయిపోతూ ఉంది. వేరేజ్ ఇక్కడ చూసుకుంటే ఒకే డైరెక్షన్లో ఉంది కరెంట్ డైరెక్షన్. అదే మెయిన్ డిఫరెన్స్ రెండింటికి. కరెంట్ని మెజర్ చేయాలంటే మనం యామ్మీటర్ తోటి మెజర్మెంట్ చేస్తాం. యామ్మీటర్ ఇస్ కండక్టర్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనమాట విత్ ద సర్క్యూట్ ఇన్ విచ్ కరెంట్ ఈస్ టు బి మెజర్డ్. అలాగే యామ్మీటర్ గురించి ఆల్రెడీ మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో డీటెయిల్గా చూస్తాం. ఎనీహౌ, it is a sensitive device that detects current in a circuit. It produces a deflection proportional to the electric current flowing through it. దాన్ని బట్టే కదా మనం కరెంట్ డిసైడ్ చేసేది అంతే. నెక్స్ట్ galvanometer సెన్సిటివ్ డివైస్ దట్ డిటెక్ట్స్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఒకవేళ గ్యాల్వనోమీటర్ పెట్టినప్పుడు గ్యాల్వనోమీటర్లో మూమెంట్ ఉంది అంటే అప్పుడు అది మీకు చెప్తుంది ఏంటి అంటే కరెంట్ ఫ్లో అన్నది ఉంది అని చెప్పి. ఇన్ కేస్ గ్యాల్వనోమీటర్లో ఎలాంటి మూమెంట్ లేదంటే నీడిల్ అలాగూ మూవ్ అవ్వట్లేదు అంటే అసలు కరెంటే ఫ్లో అవ్వట్లేదని. డిఫ్లెక్షన్స్ చూపిస్తే కరెంట్ ఫ్లో ఉందని, డిఫ్లెక్షన్స్ చూపించకపోతే కరెంట్ ఫ్లో లేదని. అలాగే డిఫ్లెక్షన్ రైట్ సైడ్కి చూపించి ఒకసారి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి చూపించిందంటే కరెంట్ ఫ్లో యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది అని చెప్పి. ఇది మాత్రమే మనం గ్యాల్వనోమీటర్ నుంచి తెలుసుకోగలం. ఇంతకుమించి ఏ ఇన్ఫర్మేషన్ గ్యాల్వనోమీటర్ మనకి ఇవ్వదు. ఓకే, అలాగే కరెంట్ ఎంత ఫ్లో అయిందని కూడా గ్యాల్వనోమీటర్ మనకు చెప్పదు. జస్ట్ కరెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసమే గ్యాల్వనోమీటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫిజికల్ ఓమ్స్లో అనమాట. ఓమ్స్లో ఆల్రెడీ మనం చూసాం కదా. ఓమ్స్లో అంటే ఏంటి, టెంపరేచర్లో ఎలాంటి చేంజ్ లేకపోతే ఆటోమేటిక్గా వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అని చెప్తారు. దెన్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్స్ ఎండ్స్ అండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ అన్నారు. ఇది ఓమ్స్లో ట్రయాంగిల్ అనమాట. పైన V రాస్తారు, కింద I రాస్తారు, కింద R రాస్తారు. అంటే V ఈక్వల్స్ టు IR, లేకపోతే కరెంట్ I ఈక్వల్ టు V/R అని రాసుకోవచ్చు, లేకపోతే రెసిస్టెన్స్ R ఈక్వల్ టు V/I. ఈ ట్రయాంగిల్ నుంచి రాయొచ్చు. మనం ఇంకా చిన్నపిల్లలం కాదు కదా, డైరెక్ట్ V ఈక్వల్ టు IR ఫార్ములా చూస్తే దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనం రాసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ గీసుకునే అంత పనేం లేదు ఇప్పుడు మనకి. రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఓమ్స్. వోల్టేజ్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ కావాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ బై మీన్స్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ వోల్ట్ మీటర్.
వోల్ట్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అమ్మీటర్ అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తాం, వోల్ట్మీటర్ అయితే ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం బిట్వీన్ ద పాయింట్స్ వేర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ నీడ్ టు బి మెజర్డ్. దీన్ని బేస్ చేసుకుని సింపుల్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు ఇక్కడ ఎలక్ట్రిక్ హీటర్ వోల్టేజ్ 75 volts అని ఇచ్చాడు, కరెంట్ 5 amperes అన్నాడు. వాట్ విల్ బీ ద హీటర్ కరెంట్ ఎంత డ్రా చేస్తుంది అని చెప్పి అడిగాడు. ఆ 5 amperes కరెంట్ డ్రా చేస్తుంది 75 volts ఉన్నప్పుడు. ఇప్పుడు 150 volts ఉన్నప్పుడు ఎంత కరెంట్ డ్రా చేస్తుంది అని చెప్పి అడిగాడు. రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కుంటారు. ఆ రెసిస్టెన్స్ నుంచి V ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములాలో I ఈక్వల్ టు V/R సబ్స్టిట్యూట్ చేసి కరెంట్ కనుక్కుంటారు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ఏ చార్జ్ యూనిట్ ఫ్రమ్ ఏ రిఫరెన్స్ పాయింట్ to a specific location in an electric field, also known as the electric field potential. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ అని చెప్పి అంటారు. యాక్చువల్గా 4 cells కదా, F ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2 బై R². దాంట్లో మీకు ఏం చెప్పాను, E ఈక్వల్స్ టు V/Q అని చెప్పి V/D అని చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఎందుకు ఏం చెప్పాను, E ఈక్వల్స్ టు V/D అంటే వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వోల్టేజ్ డిఫరెన్స్ పర్ యూనిట్ డిస్టెన్స్. ఈ ఫార్ములాలో ఈకి ఇందాక ఆల్రెడీ ఇంకో ఫార్ములా చూసాం, F/Q అని కూడా రాసాం. దాన్ని బేస్ చేసుకుని ఆ ఈక్వేషన్లో మీరు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, V ఈక్వల్స్ టు K ఇంటూ Q/R వస్తుంది. అదే ఇది అలా వచ్చిన ఫార్ములా ఇది. ఎస్ యూనిట్ వోల్ట్ ఈక్వల్ టు 1 joule/kilo. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అలాగే ఇంకో ఫార్ములా ఏంటి, V ఈక్వల్స్ టు W/Q అనమాట. వోల్టేజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ W/Q. ఇది వోల్టేజ్ డెఫినేషన్. ఓకే, అంటే మీకు ఇచ్చిన క్వాంటిటీస్ బట్టి మీరు ఫార్ములా యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫార్ములా R ఈక్వల్ టు ρL/A. ఇది ఆల్రెడీ మనం చూసాం ఎలా వస్తుంది ఏంటి అన్నది. రో అంటే రో యూనిట్స్ ఓమ్ మీటర్, దీన్ని బట్టి డిరైవ్ చేయండి. రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్, లెంత్ బై ఏరియా అంటే ఆటోమేటిక్గా కింద మీటర్ ఉంటుంది. సో ఓమ్ ఇంటూ మీటర్, ఓమ్ మీటర్ అవుతుంది రెసిస్టివిటీ యూనిట్స్. ఇన్వర్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని కండక్టివిటీ అని చెప్పి అంటారు. ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ కండక్టెన్స్ అంటారు. కండక్టివిటీ యొక్క యూనిట్ వచ్చేసి mho/మీటర్. మో అన్న ఓమ్ ఇన్వర్స్ అన్న సైమన్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, అలాగే లెంత్ ఆఫ్ ది కండక్టర్, ఏరియా ఆఫ్ ది కండక్టర్, అలాగే ఇంక్రీజింగ్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ ఇంప్యూరిటీ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ మెకానికల్ స్ట్రెస్. రెసిస్టెన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్ 0. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్ అడిగారు, సూపర్ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అని చెప్పి 0. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, రేషియో ఇన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ కండక్టెన్స్. యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ mho/Siemen ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రెసిస్టెన్స్, టెంపరేచర్ మెటల్స్లోను సెమీ కండక్టర్స్లోను, మెటల్స్లో ఒకలా ఉంటుంది, సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్స్లో ఒకలా ఉంటుంది టెంపరేచర్ ఎఫెక్ట్. ఓకే, అన్నిట్లోనూ ఒకేలాగా ఉండదు, నేచర్ ఆఫ్ మెటీరియల్ బట్టి టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ రెసిస్టెన్స్ కనుక పెరిగిందనుకోండి, అది పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. మీకు మెటల్స్లో కనుక చూసుకుంటే ఇదే జరుగుతుంది, మెటల్స్లో పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. వేరే సెమీ కండక్టర్స్లోను ఇన్సులేటర్స్లోను నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, అంటే టెంపరేచర్ పెంచే కొద్దీ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అనమాట. ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ సెమీ కండక్టర్ రెసిస్టెన్స్ డిక్రీజెస్. సిమిలర్లీ ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ ఎల్లాయ్ అన్నా కానీ అది కూడా మెటల్ కేటగిరీలోగా వచ్చేస్తుంది. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిపోద్ది, బట్ మెటల్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అనమాట. ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, రెసిస్టెన్స్ డిక్రీజెస్. ఎలక్ట్రోలైట్స్లో
కూడా రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. జనరల్గా ఎలక్ట్రోలైట్స్ గురించి గమని పెద్ద పట్టించుకోరు, బిట్ అడిగితే ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆర్ ఎఫెక్టివ్ R1 + R2 + R3. సిమిలర్లీ ప్యారలల్లో అయితే 1/R1 + 1/R2 + 1/R3. కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టెన్స్ సేమ్ సిరీస్లో. ప్యారలల్లో అయితే వోల్టేజ్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ సేమ్. రెడ్, బ్రౌన్ ఆర్ యూజ్డ్ ఫర్ లైవ్ వైర్. యాక్చువల్గా చాలామంది ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయా అని చెప్పి చాలా ఆలోచించారు. రియాలిటీ ఏంటంటే మన ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి ఈ క్వశ్చన్స్. ఓకే, రెడ్, బ్రౌన్ వైర్ అన్నది లైవ్ వైర్కి యూజ్ చేస్తారు. మన ఇంట్లో వాడే వైరింగ్ అన్నిటిలోనూ మోస్ట్లీ మనం రెడ్ వైరే వాడతాం. ఇన్ కేస్ రెడ్ వైర్ లేకపోతే బ్రౌన్ వైర్ అన్న వాడచ్చు అంట, అంటే ఎలక్ట్రిక్ ఐఈ రూల్స్ ప్రకారం. సో రెడ్ కానీ బ్రౌన్ కానీ యూజ్ చేయాలి లైవ్ వైర్కి. వేరే న్యూట్రల్కి మన హౌసెస్లో అయితే జనరల్గా బ్లాక్ ప్రిఫర్ చేస్తాము, బట్ బ్లూ కూడా యూజ్ చేయొచ్చు అంట. మరి ఎర్తింగ్కి గ్రీన్ వాడతాం. ఓకే, గ్రీన్ లేకపోతే గ్రీన్ విత్ ఎల్లో స్ట్రిప్స్ అన్న యూజ్ చేయొచ్చు అంట గ్రౌండ్ వైర్కి. ఓకే, ఈ కలర్స్ అన్నీ ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు దేంట్లో అంటే మీకు ఎర్తింగ్కి ఏ కలర్ ఆఫ్ వైర్ యూజ్ చేస్తామని చెప్పి అడిగారు. అలాగే రేస్ వైర్లో న్యూట్రల్కి ఏ కలర్ వైర్ యూజ్ చేస్తామని చెప్పి అడిగారు. అక్కడ వచ్చేసి బ్లాక్ లేదు ఆప్షన్, అక్కడ మనకి వైట్ ఆప్షన్ ఉంది. సో రేస్ వైరింగ్లో న్యూట్రల్కి వైట్ వైర్ యూజ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఆరల్స్ మామూలుగా చెప్పాలంటే న్యూట్రల్ వైర్లో మోస్ట్లీ బ్లాకే వాడతాం, లేకపోతే బ్లూ కూడా వాడుకోవచ్చు అంట. ఓకే, ఎలక్ట్రిక్ ఎనర్జీ E = P × T. పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం తెలుసు కదా, దాన్ని బట్టి ఎనర్జీ ఈక్వల్ టు పవర్ × టైం అనమాట. టోటల్ వర్క్ డన్ బై సోర్స్ ఆఫ్ EMF ఇన్ మెయింటైనింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ సర్క్యూట్ ఫర్ ఏ గివెన్ టైం. ఆఫ్ కోర్స్ ఇది ఫార్ములా బట్టి డెఫినేషన్ చెప్పాడు అంతే. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ జౌల్, బట్ అనదర్ యూనిట్ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది కరెంట్స్లో వాట్ అవర్. ఎన్ని కిలో వాట్ అవర్స్ బట్టి ఎన్ని యూనిట్స్ అని చెప్తాం. ఇన్ కేస్ హార్స్ పవర్లో చెప్పమన్నాడు అనుకోండి, 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. సో మీకు నెంబర్ ఆఫ్ వాట్స్ ఇచ్చి దాని నుంచి హార్స్ పవర్ ఎంత అని చెప్పి అడిగాడు అనుకోండి, అప్పుడు 746 తోటి డివైడ్ చేస్తారు. మనకి జనరల్గా మోటార్ యొక్క రేటింగ్స్ అన్నీ పవర్ రేటింగ్స్ హార్స్ పవర్లో చెప్తారు. 2 HP 3 HP మోటార్లు అంటారు. 3 HP అంటే 3 × 746 వాట్స్ చేస్తే దాని పవర్ రేటింగ్ అంత అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఓకే, ఎలక్ట్రిక్ పవర్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ వోల్టేజ్ ఇన్ జనరల్. దాని నుంచి ఫార్ములాస్ అన్ని డిరైవ్ చేశాడు ఈ ఈక్వేషన్ని, ప్లస్ అలాగే ఓమ్స్ లాని ఉపయోగించుకొని V²/R అని రాసుకోవచ్చు, I² × R రాయొచ్చు. ఓన్లీ కరెంట్ వేస్తే ఎంత, ఈ ఈక్వేషన్లు అన్నీ రాత్రం మీకు తెలుసు కదా, ఈ టేబుల్తో పనేం లేదు మీకు. ఎలక్ట్రిక్ పవర్ is the rate at which electric energy is generated, transmitted and used to perform work. It is measured in watts. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ మీద కూడా క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైం. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఫార్ములా ఏంటి అని చెప్పి అడిగారు. ఈ ఫార్ములా అడిగేసారు డైరెక్ట్, H = I²RT. హీటింగ్ ఎఫెక్ట్ జనరల్గా మనకి మోస్ట్లీ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో మనం కరెంట్ వల్ల జనరేట్ అయ్యేది హీట్. ఓకే, సో అందుకని వోల్టేజ్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో రాసేసుకోండి. V × I కదా జనరల్లీ పవర్ అంటే V × I. బట్ మనకి హీట్ ఎనర్జీ మొత్తం కరెంట్ వల్ల జనరేట్ అవుద్ది. సో వోల్టేజ్ని కూడా కరెంట్లోకి రెసిస్టెన్స్ టర్మ్స్లోకి కన్వర్ట్ చేయండి. V = IR కదా, సో IR × I I²R అవుతుంది. ఇది పవర్ అంటే ఎనర్జీ బై టైం. దాని నుంచి హీట్ ఎనర్జీ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం అవుతుంది. సో I²R × T. అలాగే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఫార్ములా వచ్చింది. ఓకే, నెక్స్ట్ కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్. వీటికి అన్నిటికీ ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ చూద్దాం. కండక్టర్ ఈజ్ ఏ మెటీరియల్ దట్ అలౌస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేసే మెటీరియల్ని కండక్టర్స్ అంటారు. ఇన్సులేటర్ ఈజ్ ఏ మెటీరియల్ దట్ డజంట్ అలౌ ద ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. దాని నుంచి ఎలాంటి కరెంట్ని వెళ్ళనివ్వకుండా చూసుకునేదాన్ని ఇన్సులేటర్ అంటారు. సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఆర్ సమ్వేర్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్.
కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో ఉండే వాటిని సెమీ కండక్టర్స్ అంటారు. అలాగే మెటలాయిడ్స్ అని కూడా అంటారు. లాస్ట్ టైం మనకి బిట్ అడిగాడు ఏమని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెటలాయిడ్ అని చెప్పి అడిగాడు అనమాట. జనరల్గా ఈ టర్మ్ ఎవరు వినరు, అంటే ఎప్పుడు వినుండ్రు. సో అందుకని ఇదేదో కొత్త టర్మ్ మనకు తెలియదు అని చెప్పి వదిలేశారు చాలామంది. బట్ ఈ చిన్న చిన్న విషయాలే మీకు ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అవుతాయి. మెటలాయిడ్స్ అనమాట, సెమీ కండక్టర్స్ని మెటలాయిడ్స్ అని కూడా అంటారు. అంటే మెటల్కి ఇన్సులేటర్కి మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని మెటలాయిడ్స్ అంటారు. అంటే టెంపరేచర్ బట్టి ఇది ఒక్కొక్కసారి మెటల్ అవుతుంది, ఒక్కోసారి ఇన్సులేటర్ అవుతుంది, అందుకని. ఎగ్జాంపుల్ కార్బన్, జర్మేనియం, సిలికాన్, 60 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ సెమీ కండక్టర్స్లోకి వస్తాయి. ఓకే. కండక్టర్స్, థర్మల్ కండక్టివిటీ ఆఫ్ కండక్టర్ వెరీ హై, థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్ తక్కువ, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ వెరీ లో, కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, అందుకే కండక్షన్ బాగుంటుంది. ఇన్సులేటర్లో రెసిస్టెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది, అందుకే కండక్షన్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మన అందరికీ తెలిసిందే, సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం, టంగ్స్టన్, ఐరన్, ప్లాటినమ్, మెర్క్యూరీ, నైక్రోమ్, ఇంకా చాలా పెట్టుకోవచ్చు, ఎక్సెట్రా అలాయ్స్ అన్నీ కూడా మెటల్ అలాయ్స్. అలాగే ఇన్సులేటర్స్లో గ్లాసు, హార్డ్ డ్రాపర్, ఇంకా చాలా ఉంటాయి, మైకా, పేపర్, ఇవన్నీ. రెసిస్టివిటీ, రెసిస్టివిటీ అంటే ఏంటో చూద్దాం. రెసిస్టివిటీ ఆల్రెడీ మనం చూస్తాం, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏలో, రో ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్. దాని నుంచి రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఓమ్ మీటర్. హయ్యర్ రెసిస్టెన్స్, హయ్యర్ రెసిస్టెన్స్ ఉంటే కండక్షన్ తక్కువ ఉంటుంది, సో పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవుతాయి. అలాగే లో రెసిస్టెన్స్ ఉంటే గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఇన్సులేటర్స్కి మ్యాక్సిమం రెసిస్టివిటీ ఉంటుంది. దాని తర్వాత ఎల్లాయిస్ తర్వాత సెమీ కండక్టర్స్ తర్వాత కండక్టర్ మినిమం రెసిస్టివిటీ. ఓకే. నెక్స్ట్ ఫ్యూజ్ వైర్, కాన్స్టెంట్. ఫ్యూజ్ వైర్ మోస్ట్లీ, ఫ్యూజ్ వైర్ అన్నది మిక్స్డ్ కండక్టర్ అనమాట. 63% టిన్, 37% లెడ్. వాల్యూ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ లో. మనకి మెయిన్గా ఫ్యూజ్ కింద ఏదన్నా వైర్ని పెట్టాలి అంటే ఈవెన్ రేటెడ్ కరెంట్ కొద్దిగా పెరిగిన, అంటే మనకి రేటెడ్ కరెంట్ కన్నా కొంచెం ఎక్కువ కరెంట్ వచ్చేసింది అనుకోండి, మోర్ కరెంట్, అప్పుడు ఆటోమేటిక్గా మన అప్లయన్సెస్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. దానికని మనం ఫ్యూజ్ని మధ్యలో పెడతాము. ఇన్ కేస్ రేటెడ్ కరెంట్ కన్నా బాగా ఎక్కువ కరెంట్ కనుక వస్తే ఫస్ట్ ఆ ఫ్యూజ్ వైర్లో ఉన్న వైర్ అన్నది మెల్ట్ అయిపోతే ఆటోమేటిక్గా కనెక్షన్ కట్ అయిపోతుంది. సో అందుకని మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉన్నదే మనం ఫ్యూజ్ వైర్ కింద యూజ్ చేయాలి. సో అందుకని మనం యూజ్ చేసే ఫ్యూజ్ వైర్ మిక్స్డ్ కండక్టర్ అనమాట. 63% టిన్, 37% లెడ్తో తయారు చేయబడిన వైర్ని ఫ్యూజ్ వైర్ కింద యూజ్ చేస్తాం. ఎందుకంటే అలాగే ఫ్యూజ్ వైర్ కింద యూజ్ చేసే వైర్కి మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండాలి, బట్ రెసిస్టివిటీ బాగా ఎక్కువ ఉండాలి, అప్పుడే కదా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్యూజ్ వైర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద సిరీస్ టు ప్రొటెక్ట్ ద మెయిన్ లైన్. మెయిన్ లైన్ నుంచే కదా కరెంట్ వచ్చేది. సో ఆ రేటెడ్ కరెంట్ మోర్ దెన్ రేటెడ్ కరెంట్ కనుక మెయిన్ లైన్ నుంచి వచ్చేస్తే అప్పుడు ఈ ఫ్యూజ్ వైర్ యాక్టివేట్ అయ్యి ఫస్ట్ కరిగిపోతుంది. కరిగిపోవడంతో అక్కడితోటి ఫ్లో అన్నది ఆగిపోతుంది, కరెంట్ ఫ్లో అన్నది. నెక్స్ట్ మనం ఆ వైర్ని మళ్ళీ రీవైరింగ్ చేసి ఆ ఫ్యూజ్ని పెడితే అప్పుడు వర్క్ అవుతుంది అనమాట. కాన్స్టెంట్ ఇన్ రెసిస్టెన్స్ బాక్స్, ద స్టాండర్డ్ రెసిస్టెన్సెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మ్యాంగనీన్ ఆర్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అన్నది రెసిస్టెన్స్ బాక్స్లో యూజ్ చేసే మెటీరియల్ అనమాట. ఇది జనరల్గా ఎవరు పెద్ద పట్టించుకోరు, బట్ ఇవే మనకి ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, మ్యాంగనీన్, కాన్స్టెంట్ అని ఈ మెటీరియల్స్ని మనం రెసిస్టెన్స్ బాక్స్లో యూజ్ చేస్తాం. రెసిస్టెన్స్ బాక్స్ అంటే దేనికి యూజ్ చేస్తాం, జనరల్గా డిఫరెంట్ రెసిస్టెన్సెస్ కావాలంటే ఆ రెసిస్టెన్స్ బాక్స్లో మనం నాబ్ని అడ్జస్ట్ చేస్తే దాన్ని బట్టి డిఫరెంట్ రెసిస్టెన్సెస్ త్రూ రెసిస్టెన్స్ బాక్స్ వస్తుంది అనమాట.
సో అలాగా మ్యాక్సిమం రెసిస్టెన్స్ రావడం కోసం ఈ మ్యాంగనీని కాన్స్టంటైన్ మెటీరియల్ తోటి తయారు చేస్తారు. స్టాండర్డ్ రెసిస్టెన్సెస్ దేర్ రెసిస్టివిటీ డోంట్ డిపెండ్ అపాన్ టెంపరేచర్. ఎందుకు మ్యాంగనీన్ కాన్స్టెంట్ అని అంటే టెంపరేచర్ మీద అంత డిపెండ్ అవ్వవు. సో ఎలాంటి టెంపరేచర్స్లో అయినా మోస్ట్లీ రెసిస్టెన్స్ సేమ్ ఒకేలా ఉంటాయన్నమాట. అందుకే ఈ మ్యాంగనీన్ కాన్స్టెంట్ తోటి రెసిస్టెన్స్ బాక్స్లో స్టాండర్డ్ రెసిస్టెన్స్ని డిజైన్ చేస్తారు. నైక్రోమ్ జనరల్గా మనం ఎక్కడ యూస్ చేస్తాము, హీటర్స్లో యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూస్ చేసే ఇండక్షన్ రాడ్ హీటర్స్ ఉంటాయి కదా, వాటిలో నైక్రోమ్ మెటీరియల్ ఉంటుంది. హీటింగ్ ఎక్విప్మెంట్ ఎగ్జాంపుల్ హీటర్, గీజర్, ఎలక్ట్రిక్ ప్రెస్, దీంట్లో కాయిల్స్ అన్నీ నైక్రోమ్తో చేస్తారు. ఎందుకంటే రెసిస్టివిటీ బాగా ఎక్కువ ఉంటుంది. రెసిస్టివిటీ ఎక్కువ ఉంటేనే కదా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే అప్పుడు I2RT కదా జనరేట్ చేసే హీట్. సో దట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా జనరేట్ చేసే హీట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బాగా హై రెసిస్టెన్స్ ఉండేది నైక్రోమ్కి. సో అందుకనే నైక్రోమ్ని యూస్ చేస్తారు. టంగ్స్టన్, మన ఇన్కాండెసెంట్ బల్బ్లో టంగ్స్టన్ ఫిలమెంట్ని యూస్ చేస్తాం. రీజన్ ఏంటి, అక్కడ కూడా I2RT అంటే కండక్టర్ అయి ఉండాలి ఆ మెటీరియల్లో, ప్లస్ అలాగే మ్యాక్సిమం రెసిస్టివిటీ ప్రొవైడ్ చేయాలి. సో అలాగే ఆ మెటీరియల్ డక్టైల్ మెటీరియల్ కూడా అయి ఉండాలి. సో దట్ ఈజీగా ఆ మెటీరియల్ని వైర్స్ కింద డ్రా చేసి మనం ఫిలమెంట్ కింద పెట్టచ్చు, ఫిలమెంట్ కాయిల్ కింద. సో అందుకని ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసే కండక్టర్ ఏదన్నా ఉంది అంటే టంగ్స్టన్. సో అందుకే మోస్ట్లీ మనం టంగ్స్టన్ని ప్రిఫర్ చేసుకుంటాం. అలాగే మెల్టింగ్ పాయింట్ బాగా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే హై టెంపరేచర్కి అంటే కొంచెం టెంపరేచర్ పెంచినా మొత్తం మెటీరియల్ కరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనకి హీట్ ఎనర్జీ జనరేట్ అవ్వకుండానే మెటీరియల్ మొత్తం కరిగిపోతుంది. సో అందుకే హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి. అటువంటి మెటీరియల్ టంగ్స్టన్. సో టంగ్స్టన్ని ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్ కింద యూజ్ చేస్తాం. ఇక్కడితో ఎలక్ట్రిసిటీ సంబంధించిన చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ మ్యాగ్నెటిజం. కోర్స్ ఇది కూడా మనకి చాలా ఈజీ సబ్జెక్టే, ఎందుకంటే మొత్తం మ్యాగ్నెటిజం చదవకుండా మనం ఎలక్ట్రిక్ అదే మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్ డిప్లొమా కోర్స్ కానీ మనం కంప్లీట్ చేయలేం కాబట్టి. సో ఎనీహౌ మనం ఫిజిక్స్లో భాగంగా ఇదంతా ఒకసారి చదువుకున్నాం. సో దట్ ఇది కూడా ఒక రివిజన్ కింద ఉంటుంది, బేసిక్స్ రివైజ్ చేసినట్టు ఉంటుంది. Magnetism, magnetic field. The area surrounding the magnet in which another magnet experience a force on it is called magnetic field. అంటే ఒక మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెట్ చుట్టూ ఉండే ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే అయస్కాంతపు శక్తి లాగేస్తూ ఉంటుంది కదా ఇంకో మ్యాగ్నెట్ని, అది ఎంత వరకు అయితే ఉంటుందో ఆ లాగేసే శక్తి ఆ ఏరియాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు అనమాట. Region or space around a magnet or current carrying conductor or a moving charge in which its magnetic effect can be felt. మ్యాగ్నెట్ చుట్టూ ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలాగే కరెంట్ క్యారింగ్ కండక్టర్లో కూడా ఉంటుంది, అలాగే మూవింగ్ ఛార్జ్లో కూడా ఉంటుంది. ఛార్జ్ మూవ్ అవుతుంది అంటే కరెంట్ ఉన్నట్టు, కరెంట్ ఉందంటే ఆటోమేటిక్గా చుట్టూ చేంజింగ్ కరెంట్ ఉంది అంటే ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో అవుతుందంటే కరెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉన్నా లేదా మూవింగ్ ఛార్జ్ ఉన్నా లేదా ఒక మ్యాగ్నెట్ ఉన్నా దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. దాన్ని 1 టెస్లా అని కూడా చెప్తాం. బి తోటి డినోట్ చేస్తాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒక ఇమాజినరీ లైన్స్ విచ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే అవుట్ సైడ్ నార్త్ టు సౌత్ ఫ్లో అవుతాయి, వెరాజ్ ఇన్సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ సౌత్ టు నార్త్ అనమాట. ఇది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు క్లోజ్డ్ కర్వ్సే ఫామ్ చేస్తాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఫామ్ చేయవు. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఇది కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ క్లోజ్డ్ కర్వ్స్ని ఫామ్ చేయవు, వెరాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్లోజ్డ్ కర్వ్ని ఫామ్ చేస్తాయి. అంటే ఇది చూసారో ఒక క్లోజ్డ్ లూప్, సేమ్ ఇది కూడా అంతే, ఇది కూడా ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ చేస్తుంది. ఇలాగా ప్రతిదీ ఒక కంటిన్యూస్ సర్కిల్ కింద కంప్లీట్ అయిపోతుంది.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో అలా కాదు. సేమ్ ఇదే చెప్పాడు, లీవ్ నార్త్ పోల్ అండ్ ఎంటర్ సౌత్ పోల్. నార్త్ టు సౌత్ ఉంటుంది అవుట్ సైడ్, వేరేజ్ ఇన్సైడ్ సౌత్ టు నార్త్ అన్నమాట. అలాగే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అయిన లైన్స్ అయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అయినా ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వవు. రూల్స్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మనకి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంది. ఇంకో ఈ డైరెక్షన్లో మీరు కనుక ఫింగర్స్ని ప్లేస్ చేశారనుకోండి, సారీ ఫర్ దట్, స్క్రీన్ పెద్దదైంది. ఓకే, మీరు ఈ డైరెక్షన్లో కనుక మీ ఫింగర్స్ని ప్లేస్ చేశారనుకోండి, థంబ్ అన్నది చార్జ్ మూమెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది, వెరాజ్ ఫింగర్ పాయింట్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. If we spread our right hand in such a way that thumb is towards the direction of current డైరెక్షన్లో మన బాటమ్ వేల్ని కనుక పెడితే ఫింగర్స్ మిగిలిన ఫింగర్స్ అన్ని రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ టువర్డ్స్ దట్ పాయింట్ వేర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్. కరెంట్ చుట్టూ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఈ ఫింగర్స్ చెప్తాయి. వెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్, అలా then the direction of field will be perpendicular to the palm. Next, Maxwell's right-handed screw rule. If a right-handed cork screw is rotated, కార్క్ స్క్రూ అంటే చుట్టూ మర ఉంటే దాన్ని కార్క్ స్క్రూ అంటారు. ఓకే, మర ఉన్న స్క్రూని మీరు తిప్పాలనుకోండి, రొటేట్ చేస్తున్నారు, అప్పుడు ఈ ఈ పాయింటెడ్ టిప్ అన్నది లోపలికి వెళ్తుంది. So that its tip moves in the direction of flow of current through the conductor. Then the rotation of the head of the screw gives the direction of the magnetic lines of force. దీని ద్వారా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్ తెలుస్తుంది అని చెప్తాను. అంటే మీరు క్లాక్ వైజ్ తిప్పారనుకోండి లోపలికి వెళ్తుంది స్క్రూ, అలా కాకుండా మీరు యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే స్క్రూ బయటకు వస్తుంది. సో దాన్ని బట్టి అన్న మీరు కనుక్కోవచ్చు అని చెప్తాను. మీకు దీనికన్నా ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈజీగా అర్థమవుతుంది. అంటే ఎగ్జామ్లో పర్టికులర్గా మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ అంటే ఏంటి చెప్పండి అని చెప్పి ఏం అడగడు. మహా అయితే మిమ్మల్ని మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ స్క్రూ రూల్స్ గురించి అడిగితే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలి, ఫోర్స్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ తెలుసుకోవడం కోసం మ్యాక్స్వెల్ రైట్ హ్యాండెడ్ స్క్రూ రూల్ ఉపయోగపడుతుంది అని చెప్తే సరిపోతుంది. ఓకే, magnetic field line due to thin straight wire or circular and centered at wire. కరెంట్ డైరెక్షన్లో తమ్మని పెట్టాడు, కరెంట్ ఇలా మూవ్ అవుతుంది అప్వర్డ్స్, సో తమ్మని ఆ డైరెక్షన్లో పెట్టాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కర్లీ ఫింగర్స్ ఇటు పక్కకి క్లోజ్ అవుతున్నాయి. సో కరెంట్ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది చుట్టూ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. అలాగే ఫీల్డ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వైర్. వైర్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ఫీల్డ్ అనేది తగ్గిపోతుంది, దగ్గరికి వచ్చే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. డైరెక్షన్ కెన్ బి ఫౌండ్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యాజ్ షోన్. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ బి అన్నాం కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎంత అంటే ఫార్ములా బి ఈక్వల్స్ టు μ0I/2πr. బి అంటే బి ఈక్వల్స్ టు 5/I. 5 అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చేసి μ0 రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ద మెటీరియల్, సో μ0 ఇంటూ కరెంట్ I/2πr. ఏరియా వచ్చేసి 2πr. సాల్నాయిడ్ అంటే ఏం కాదు, ఒక కాయిల్ కింద రొటేట్ చేస్తారనుకోండి, దాన్ని సాల్నాయిడ్ అంటారు. Cylindrical coil of many tightly wound turns of insulated wire with a general diameter of the coil smaller than its length is called solenoid. Magnetic field within the solenoid is uniform and parallel to the axis of the solenoid. Strength of the magnetic field in the solenoid is given by B equal to μ0 Ni/L. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాను, అంతకన్నా పెద్ద ఉపయోగం లేదు దీంట్లో మనకి.
Force on a moving charge in magnetic field. Electromagnetic and moving charge. మూవింగ్ ఛార్జ్లో బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అలాగే మూవింగ్ ఛార్జ్ కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్సెస్ కూడా యాక్ట్ అవ్వచ్చు. అదే చెప్తున్నాను, ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ న్యూట్రల్ అండ్ లార్జ్ బాడీస్. If the moving charge is moving perpendicular to the magnetic field, then its kinetic energy remains constant. ఈ పాయింట్ ఇంపార్టెంట్. If the moving charge is moving perpendicular to the magnetic field కి perpendicular గా మూవ్ అయితే కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంది అని చెప్తున్నాను. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్స్ ఆన్ ఏ మూవింగ్ చార్జ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ గివెన్ బై, ఈ ఫార్ములా అడిగాడు, బీక్యూబీ సైన్ థీటా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో అడిగాడు. ఎఫ్ ఈక్వల్స్ టు బీక్యూబీ సైన్ థీటా. రూల్స్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. మీకు ఆల్రెడీ చెప్పాను, రైట్ హ్యాండ్ రూల్ అంటే మనం ఎప్పుడైనా జనరేటర్ ఆన్ చేయాలి అంటే తాడు పట్టుకొని లాగాలి. సో తాడు పట్టుకొని లాగాలంటే రైట్ హ్యాండ్ ఉపయోగించాలి. సో మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ద్వారానే జనరేటర్ అన్నది వర్క్ అవుతుంది. వెరాజ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా మోటార్ అన్నది వర్క్ అవుతుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తో స్విచ్ చేసినా సరిపోతుంది మోటార్ ఆన్ చేయడానికి. అలాగే మీకు ఏం చెప్పాను, లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా మిడిల్ ఫింగర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ క్వాంటిటీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు జనరేటర్లో రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం. రైట్ హ్యాండ్ యూజ్ చేసినప్పుడు మనం జనరేటర్ కోసం యూజ్ చేస్తాం రైట్ హ్యాండ్. సో జనరేటర్ అంటే ఏంటి, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాం. మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఆ జనరేటర్కి మనం ఎలాంటి వోల్టేజ్ సప్లై చేయాలి. ఫస్ట్ మెకానికల్ ఎనర్జీని యూజ్ చేసుకుని దాని ద్వారా ఈఎంఎఫ్ అన్నది జనరేట్ చేసుకుంటాం. సో ఆ జనరేటెడ్ ఈఎంఎఫ్ అన్నది మన మిడిల్ ఫింగర్ చెప్తుంది ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో. వేరేజ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో కనుక చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఆల్రెడీ మనం కరెంట్ ఇచ్చేస్తాం సప్లై ద్వారా. సో అందుకని మిడిల్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో. వేరాజ్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో మిడిల్ ఫింగర్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకి మిగిలిన ఏంటి, ఫోర్ ఫింగర్ ఒకటి మిగిలి ఉంది, అలాగే థంబ్ ఒకటి మిగిలి ఉంది. మీకు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో ఎలాంటి జనరేటర్లో మళ్ళీ మనం మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయట్లేదు, ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేయాలి. సో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేయాలి. వేరే లెఫ్ట్ హ్యాండ్ రూల్ మోటార్కి యూజ్ చేస్తాం. మోటార్లో ఆ కండక్టర్ అన్నది మూమెంట్ అన్నది జరగాలి. సో కరెంట్ మూమెంట్ జరగాలి అంటే ఫోర్స్ అన్నది కావాలి, లేదా మోషన్ అన్నది జనరేట్ అవ్వాలి. సో ఈ థంబ్ అన్నది ఆ ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వేరాజ్ ఫోర్ ఫింగర్ ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయినా రైట్ హ్యాండ్ రూల్ అయినా. ఓకే, అదే వీడియో ఇక్కడ చెప్పాడు. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో థంబ్ వచ్చేసి మోషన్ని, ఫోర్ ఫింగర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, కరెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ మొత్తం 3 టైప్స్: డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్. దేని ద్వారా మనం క్లాసిఫై చేస్తాము అంటే రిలేటివ్ పర్మిటివిటీని బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేస్తామన్నమాట. న్యూఆర్ వాల్యూ కనుక లెస్ దాన్ 1 ఉంటే అది డయామాగ్నెటిక్, ఈక్వల్ టు 1 ఉంటే పారామాగ్నెటిక్. న్యూఆర్ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 1 ఉంటే ఫెర్రోమాగ్నెటిక్. న్యూఆర్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అది అంత ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ అన్నమాట. డయామాగ్నెటిక్ అంటే ఏంటిది, సబ్స్టెన్సెస్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ని కనుక ప్లేస్ చేస్తే ఎక్వైర్ feeble magnetism opposed to the direction of the magnetic field lines. Whereas paramagnetic acquire
feeble magnetism in the direction of the magnetic field lines. ఇక్కడ స్ట్రాంగ్లీ మ్యాగ్నెటైజ్ అయిపోతాయి. ఇవి మ్యాగ్నెటైజ్ అయ్యే వాటిని ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. వేరాజ్ మ్యాగ్నెటైజ్ కాని మెటీరియల్స్ టూ టైప్స్, డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్. అట్లీస్ట్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్లోకి అంతటా వాటిని అలైన్ చేసుకోవడానికి ట్రై చేసే వాటిని పారామాగ్నెటిక్ అంటాం. బట్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి టోటల్లీ ఆపోజిట్గా అలైన్ అయ్యేటట్టు ట్రై చేస్తే వాటిని డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏది డయామాగ్నెటిక్ ఏది ఫెర్రోమాగ్నెటిక్ అని చెప్పి అడుగుతారు. మనం మోస్ట్లీ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో యూజ్ చేసేవన్నీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇవన్నీ. బట్ మోస్ట్ ఆఫ్ ద మనం కన్ఫ్యూజ్ అయ్యేది పారామాగ్నెటిక్కి, డయామాగ్నెటిక్కి. సో పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఏంటని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఐడెంటిఫికేషన్ అప్పుడు ఇబ్బంది పడతారు. ఇక్కడ ఇచ్చిన సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ జింక్, గోల్డ్, NaCl, బిస్మత్ ఇవన్నీ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. పారామాగ్నెటిక్ వచ్చేసి అల్యూమినియం, సోడియం, పీటీ, ప్లాటినం, మ్యాంగనీస్ ఇవన్నీ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ న్యూక్లియర్ స్ట్రక్చర్. ఇక్కడతోటి మనకి మ్యాగ్నెటిజం చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు న్యూక్లియర్ స్ట్రక్చర్ కూడా చూద్దాం. న్యూక్లియర్ స్ట్రక్చర్లో ఏమి ఇచ్చాడు? ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారు? J.J. థామ్సన్. ప్రోటాన్ రూదర్ఫోర్డ్. న్యూట్రాన్ జేమ్స్ చాడ్విక్. ఇది ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి రెండింటికి కామన్ సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే న్యూక్లియర్ స్ట్రక్చర్ అని. బట్ ఎనీహౌ మనం ఫిజిక్స్లో కంప్లీట్ చేసిన, కెమిస్ట్రీలో కంప్లీట్ చేసిన ఈ రెండు కలిపి 15 మార్క్స్కే కాబట్టి మనం ఇక్కడ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు, ఎలక్ట్రాన్ ఎవరు కనిపెట్టారు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఇది లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్, ఎలక్ట్రాన్ కనిపెట్టింది డిస్కవర్డ్ బై హూ అని చెప్పి J.J. థామ్సన్. వెరస్ ప్రోటాన్ అయితే రూదర్ఫోర్డ్, న్యూట్రాన్ అయితే జేమ్స్ చాడ్విక్. ఎలక్ట్రాన్ ఛార్జ్ నెగిటివ్ తెలిసిందే, ప్రోటాన్ పాజిటివ్, న్యూట్రాన్ న్యూట్రల్. ఛార్జ్ వాల్యూ 1.6 × 10⁻⁻19, నెగిటివ్ కాబట్టి మైనస్. ప్రోటాన్ పాజిటివ్ కాబట్టి ప్లస్ 1.6 × 10⁻⁻19. న్యూట్రాన్కి ఎలాగో ఛార్జ్ ఉండదు కాబట్టి 0. మాస్ వచ్చేసి ఎలక్ట్రాన్ యొక్క మాస్ 9.1 × 10⁻⁻31 kgs. ప్రోటాన్ 1.67 × 10⁻⁻27 kgs. మోరార్లెస్ ప్రోటాన్కి ఎంత మాస్ అయితే ఉందో న్యూట్రాన్కి కూడా అదే మాస్. బట్ మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలక్ట్రాన్ మాస్ చాలా తక్కువ వెన్ కంపేర్డ్ టు ప్రోటాన్. అందుకే ఎలక్ట్రాన్ ఛార్జ్ క్యారియర్స్ యొక్క మొబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ప్రోటాన్స్. ఇది బేసిక్ ఎలక్ట్రానిక్స్లో సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. అక్కడ కాన్సెప్ట్ తెలియాలంటే మీకు ఈ విషయం తెలియాలి, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ చాలా తక్కువ కంపేర్డ్ టు ప్రోటాన్. సో అందుకే అక్కడ మొబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు హోల్స్ అని చెప్పి అర్థమవుద్ది అనమాట మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ టూ టైప్స్, న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో రెండు యాటమ్స్ కనుక మిక్స్ అయ్యి సింగిల్ యాటమ్ కనుక ఫామ్ చేసింది అంటే దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. వెరాజ్ ఒక యాటమ్ రెండు యాటమ్స్ కింద డివైడ్ అయితే దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఫ్యూజ్ అంటే కలిసిపోవడం, అంటే రెండు యాటమ్స్ కలిసిపోయి ఒక యాటమ్ కింద ఫామ్ చేస్తే దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటారు. అలా కాకుండా ఫిజన్ అంటే ఒక్క యాటమ్ రెండు యాటమ్స్ కింద డివైడ్ అయితే దాన్ని ఫిజన్, రెండు అట్ల కింద విడిపోతాయి. ఓకే, అదే ఉంటుంది ఇక్కడ చూడండి. ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ హెవీ న్యూక్లియస్ ఇంటూ టూ న్యూక్లియై ఆఫ్ నియర్లీ కంపారబుల్ మాసెస్ విత్ ద లిబరేషన్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ న్యూక్లియర్ ఫిజన్. ఈ రెండు ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. బట్ ఎక్కడ ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది అంటే మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ చేసేది న్యూక్లియర్ ఫిజన్. విరాజ్ సన్ అట్మాస్ఫియర్లో జరిగేది న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది సన్ అట్మాస్ఫియర్లో జరుగుతుంది. అక్కడే ఎనర్జీ బాగా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు న్యూక్లియర్ ఫిజన్. బట్ అంత హై టెంపరేచర్స్ మనం ప్రాక్టికల్గా భూమి మీద సృష్టించలేదు ఇప్పుడు రైట్ నౌ.
స్టిల్ రీసెర్చ్ జరుగుతుంది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కోసం. ఎందుకంటే అక్కడ జనరేట్ అయ్యే ఎనర్జీ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వెన్ కంపేర్ టు న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా మనం ఆటమ్ బాంబ్స్ తయారు చేస్తాము, అలాగే యురేనియం బాంబ్స్ తయారు చేస్తాము. వెరాజ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా హైడ్రోజన్ బాంబ్స్ తయారు చేస్తాము, అలాగే సన్లో జరిగేది కూడా న్యూక్లియర్ ఫ్యూజన్. హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి హీలియం ఆటమ్స్ కింద ఫామ్ అవుతాయి. ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతే సన్లో ఉన్న లైట్ ఎనర్జీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్. వర్క్ అంటే వెన్ యూ ఫోర్స్ యాక్ట్స్ ఓన్లీ అన్ ఆబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్ యాక్చువల్లీ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. మనం ఒక ఆబ్జెక్ట్ని ఎంతో కొంత డిస్టెన్స్ మూవ్ చేయగలిగితే అప్పుడు ఎంతో కొంత వర్క్ చేసినట్టు అనమాట. ఫోర్స్ అప్లై చేసిన ఆ ఆబ్జెక్ట్ మూవ్ కాలేదనుకోండి, అప్పుడు వర్క్ డన్ జీరో అవుతుంది, స్టిల్ ఫోర్స్ ఉన్నప్పటికీ. బట్ ఎంతో కొంత మూవ్ అయితే ఆ ఆబ్జెక్ట్ అప్పుడే వర్క్ డన్ ఉన్నట్టు. సో వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. దాన్ని ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది వెక్టార్ ప్రోడక్ట్. సో ఎఫ్ఎస్ కాస్ థీటా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. ఆఫ్ కోర్స్ ఇది చాలా సింపులే, మనం చేసేయగలం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వర్క్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఎఫ్ఎస్ కాస్ థీటా వెక్టార్ ప్రోడక్ట్, సో వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ కాబట్టి మీకు పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్, జీరో వర్క్ మూడు ఉంటాయి. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ an ఆబ్జెక్ట్ హ్యాజ్ ఎ కాంపోనెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లోనే కనుక వర్క్ ఫోర్స్ కాంపోనెంట్ కూడా ఉంటే అది పాజిటివ్ వర్క్. అలా కాకుండా ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఒక సైడ్కి, వేరాజ్ అది మూమెంట్ ఇచ్చింది ఇంకొక సైడ్కి అనుకోండి, రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ అయితే నెగిటివ్ వర్క్ జరిగినట్టు. అంటే మనం ముందుకి తోయడం కోసం కార్ని నెట్టుతుంటే అది బ్యాక్ సైడ్కి వచ్చింది, అప్పుడు వర్క్ నెగిటివ్ వర్క్ జరిగింది, పాజిటివ్ వర్క్ జరగలేదు. అలా కాకుండా మనం ముందుకు నెడుతున్నప్పుడు కారు ముందుకే వెళ్ళింది అనుకోండి, అప్పుడు పాజిటివ్ వర్క్ జరిగినట్టు. జీరో వర్క్ అంటే మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కానీ కారు అసలు ముందుకే వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు, అప్పుడు జీరో వర్క్ డన్ అనమాట. ఎనర్జీ. ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్స్ కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్. కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్నే ఎనర్జీ అంటారు. ఎనర్జీ స్కేలార్ క్వాంటిటీ. వర్క్ అయితే వెక్టర్ క్వాంటిటీ, బట్ ఎనర్జీ అన్నది స్కేలార్ క్వాంటిటీ. సో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని ఏమి ఉండదు. ఆ ఎనర్జీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. బట్ మోస్ట్లీ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కనుక చూసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ పొజిషన్ బట్టి వస్తుంది. అంటే ఎంత హైట్లో ఉంటే అంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్కి ఎంత వెలాసిటీ ఉంటే అంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎంవీ స్క్వేర్. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఎంజీహెచ్. మాస్ ఇంటూ బికాస్ ఆఫ్ గ్రావిటీ వస్తుంది కాబట్టి గ్రావిటేషనల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఇంటూ హెచ్ హైట్. యూనిట్స్ ఆఫ్ వర్క్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ డిస్కస్ చేశాడు. 1 ఎర్క్ అంటే 10⁻⁷ జౌల్స్. ఎలక్ట్రాన్ వోల్ట్ 1.6 ఇంటూ 10⁻⁹ జౌల్స్. క్యాలరీ 4.186 జౌల్స్. కిలో వాట్ అవర్ 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. ఈ కిలో వాట్ అవర్ కన్వర్షన్ మనకి లాస్ట్ టైం అడిగాడు. 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు ఎన్ని జౌల్స్ అని చెప్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్కి యూస్ చేసే డివైజెస్. దీని నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం. సో ఒకసారి వీటిని కూడా చూద్దాం మనం. అంటే నేను ఇప్పటికి చాలా క్వశ్చన్స్ వచ్చేసినాయి అన్న, అదేంటది ఫిజిక్స్ గట్టిగా మాట్లాడితే 7 మార్క్సే కదా CBT 2లో అని చెప్పి నన్ను అడగచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనకి లాస్ట్ టైం మొత్తం ఎలక్ట్రికల్ 3 షిఫ్ట్స్లో జరిగింది లాస్ట్ టైం 2019. అంటే ఒకటేమో ఆగస్ట్ 30th జరిగింది, ఇంకొకటేమో సెప్టెంబర్ 1st జరిగింది. ఇంకొన్ని ప్లేసెస్లో డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ 1-2 చోట్ల మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగా ఇంకొక థర్డ్ షిఫ్ట్ సెప్టెంబర్ 17th జరిగింది. ఈ 3 షిఫ్ట్లోనూ కలిపి
3 7s ఆర్ 21 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 21 క్వశ్చన్స్ ఇవన్నీ అన్నమాట నేను చెప్తున్నాను. అలాగే కాకుండా దాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినాయి కూడా నేను అన్ని డీటెయిల్గా చెప్తున్నాను, ఏ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్. ఓకే ఓకే నో కమ్ టు దిస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ డివైజెస్. లైట్ టు కెమికల్, లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసేది అది ఫోటోసింథసిస్. ప్లాంట్స్ కన్వర్ట్ చేస్తాయి కదా సన్లైట్ని తీసుకుని కెమికల్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్సే కదా ప్లాంట్స్ మొత్తం ఫుడ్ని స్టోర్ చేసుకునేది. సో లైట్ టు కెమికల్ ఎనర్జీ ఫోటోసింథసిస్. నెక్స్ట్ కెమికల్ టు ఎలక్ట్రికల్, అది మెకానికల్ టు ఎలక్ట్రికల్. మెకానికల్ టు ఎలక్ట్రికల్ అంటే మన టర్బైన్స్ ఇవన్నీ డైనమో. మెకానికల్ టు ఎలక్ట్రికల్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ టు మెకానికల్, మనం యూజ్ చేసే మోటార్, ఎలక్ట్రిక్ మోటార్స్ అన్నీ అంతే కదా, మనం ఇచ్చే సప్లై తీసుకుని పంపింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది. పంపింగ్ అంటే మెకానికల్. సో ఎలక్ట్రిక్ మోటార్. మైక్రోఫోన్ మనం మాట్లాడుతున్న సౌండ్ ఎనర్జీని కాస్త ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. లౌడ్ స్పీకర్ రివర్స్, ఎలక్ట్రిక్ నుంచి సౌండ్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. సోలార్ సెల్లో ఏం చేస్తుంది, లైట్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ట్యూబ్ లైట్ ఎలక్ట్రిక్ ఎనర్జీని లైట్ ఎనర్జీ కింద ఇస్తుంది, ఫ్లోరసెంట్ లైట్. నెక్స్ట్ బ్యాటరీ ఏం చేస్తుంది, కెమికల్ ఫోటోవోల్టాయిక్ సెల్లో ఉండే కెమికల్ ఎనర్జీని ఫోటోవోల్టాయిక్ అంటున్నాడు, దాంట్లో క్యాడ్మియం బ్యాటరీస్ లెడ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, దాంట్లో కెమికల్ రియాక్షన్ ద్వారా మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తాయి బ్యాటరీస్. ఫోటో సెల్స్ లైట్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సితార్ అనేది మనం చేత్తో వాయిస్తాం కదా, వాయించే ఇన్స్ట్రుమెంట్. అంటే మనం మెకానికల్గా చేసే వర్క్ని సౌండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. నర్వ్ ఇంపల్స్ బాడీలో రిలీజ్ చేసే కెమికల్స్ బట్టి దాన్ని ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది నర్వ్ ఇంపల్స్. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఆర్ రేట్ అట్ విచ్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ యూజ్డ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈస్ కాల్డ్ పవర్. పవర్ అంటే వర్క్ బై టైం లేదా ఎనర్జీ బై టైం. దీని యూనిట్స్ ఆల్రెడీ మనం చూసాం. కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్ కిలోవాట్ అవర్. ఇది ఎనర్జీ యొక్క యూనిట్స్, వెరస్ పవర్ వర్క్ బై టైం. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, ఒక యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్ అనేది మీకు తెలియాలి, దాన్ని బట్టి క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. కొలిషన్స్లో 2 టైప్స్ ఆఫ్ కొలిషన్స్ ఉన్నాయి, ఎలాస్టిక్ కొలిషన్, ఇన్ఎలాస్టిక్ కొలిషన్. ఎలాస్టిక్ కొలిషన్ అంటే కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అయితే దాన్ని ఎలాస్టిక్ కొలిషన్ అంటాం. కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ కాకపోతే దాన్ని ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అంటాం. అంటే జనరల్గా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాగే ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ మొత్తం కన్సర్వ్ అవుతాయి, దాన్ని ఎలాస్టిక్ కొలిషన్ లేకపోతే ఇన్ఎలాస్టిక్ కొలిషన్. మొమెంటమ్ కన్సర్వ్డ్ అవుతాయి, రెండిట్లోనూ మొమెంటమ్ అన్నది కన్సర్వ్ అవుతుంది, టోటల్ ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుతుంది. ఇటు వచ్చి డిఫరెన్స్ ఏంటంటే ఎలాస్టిక్ కొలిషన్లో కైనెటిక్ ఎనర్జీ కన్సర్వేషన్ అన్నది జరగదు. ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అయితే, ఎలాస్టిక్ కొలిషన్ అయితే కైనెటిక్ ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఒక కొలిషన్ ఎలాస్టిక్గా చెప్పాలి అంటే కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అయిందా లేదా అని దాన్ని బట్టి చెప్తాం. ఫోర్సెస్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ ద collision are conserved, whereas some or all of the forces involved are non-conserved. Law of conservation of momentum in collision. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది ఎలాస్టిక్ కొలిషన్లో, వెరాస్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్లో కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ కాదు, ఓన్లీ మొమెంటం మాత్రమే కన్సర్వ్ అవుతుంది. కన్సర్వ్ అంటే ఏం లేదు, ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ టూ బాడీస్ కొలిషన్ అవ్వకముందు అయిన తర్వాత ఈక్వల్గా ఉంటే దాన్ని కన్సర్వ్డ్ అంటారు. ఎలాస్టిక్ కొలిషన్లో కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది, మొమెంటమ్ కన్సర్వ్ అవుతుంది. ఇన్ఎలాస్టిక్ కొలిషన్లో ఓన్లీ మొమెంటమ్ కన్సర్వ్ అవుతుంది. అప్పుడు ఓన్లీ ఈక్వేషన్ మాత్రమే రాయగలం, m1v1 + m2u2 = m1v1 + m2v2. ఈ క్వశ్చన్ అడిగాడు, కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ఈక్వేషన్ ఏంటో చెప్పమని చెప్పి అడిగాడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇక్కడతోటి మనం ఫిజిక్స్ పూర్తిగా కంప్లీట్ చేస్తాము. ఈ మెటీరియల్ అనేది మనం ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము.
ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ మళ్ళీ మనం ఇలాంటి వీడియోస్ ఫాస్ట్గా పెడతానికి నాకు ఒక బూస్టప్ కింద ఉంటుంది మీరు ఇచ్చే ఆ వాల్యుబుల్ లైక్, షేర్, కామెంట్. అలాగే మిగిలిన సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో దట్ నేను వాటన్నిటికీ ఆన్సర్స్ అదే మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి నా వంతు ప్రయత్నం కింద నేను చెప్పగలిగిన క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.